నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగలేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెండిపోటు కార్యక్రమంలో భాగంగా వైసీపీ శ్రేణులు అన్నమయ్య సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్లకార్డులు చేతపట్టి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. డిఆర్ఓ మధుసూదన్ రావుకు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ఒక పక్క బాలికల మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, మరోపక్క అధికారులను మాజీ మంత్రులను పోలీసుల ద్వారా జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. వీటన్నిటినీ తాము ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం అంటే ప్రజాపాలన సాగించి ప్రజలకు మంచి చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాయచోట్లో రింగ్ రోడ్ వేస్తే 15,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందన్నారు. మీకు చేతనైతే ఇలాగా సంపద సృష్టించండి అని ఆయన అన్నారు. రాయచోట్లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమాన్ని పరిచారంటూ శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా పోకుండా శాంతియుతంగా వచ్చి అధికారం అయినా కూడా ఒక్క వెహికల్ పెట్టకపోయినా, ఒక్క ఏ వ్యక్తికి కూడా 10,000 మందికి మించి ఫోన్లు చేయకపోయినా స్వచ్ఛందంగా ఇంత వేల మంది తరలించినందుకు నిజంగా కార్యకర్తలకు నా జన్మజన్మలు ఏర్పడి ఉంటారు. గత 5 సంవత్సరాల పాలనలో పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు చేయాలా, విజయవంతంగా అభివృద్ధి చెందించాలా అని చెప్పి ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి కేవలం MRO ఆఫీస్కు పరిమితమైనటువంటి ప్రాంతాన్ని ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఏర్పాటు చేయడానికి గత జగన్మోహన్ గారి ఆశీస్సులతో సాధ్యపడింది. ఒక SP ఆఫీస్ అయితేనేమి, జిల్లా కేంద్రం అయిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పేదవారికి పట్టాలు ఇవ్వడంలో అయితేనేమి, సాచురేషన్ పద్ధతిలో పథకాలు ఇవ్వడం అయితేనేమి, జగన్మోహన్ గారు కులాలు మతాలు చూడకండి, పార్టీలను చూడకండి అన్నాడు. ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళను ఏ పథకాలు అందజేయకండి, వాళ్ళ దూరం పెట్టండి అని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో మాటలు చాలా దారుణమైనటువంటి మాటలు. అవి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగట్లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పక్కన బాలికల అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల అత్యాచారాలు జరుగుతున్నాయి, అధికారులు జైల్లో పెడుతున్నారు, మాజీ మంత్రులు జైల్లో పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీసుల ద్వారా. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. వీటన్నిటినీ ఖండిస్తూ ఒక ప్రజాపాలన కొనసాగించాలి. ప్రభుత్వం అంటే మంచి జరపాలి. ఈరోజు రాయచోటికి 64 కోట్లతో రింగ్ రోడ్ వేస్తే దాదాపుగా 15,000 కోట్ల వ్యాపారం జరిగింది. మీరు అక్కడ సంపద సృష్టించండి మీకు చాదరైతే. జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత సరౌండెడ్ 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రతి ఒక్క వ్యక్తి ఆస్తి 3 పెరిగింది. ఇది సంపద సృష్టి అంటారు. అమరావతి కట్టేస్తానను సంపద సృష్టి వస్తుందంటే ఎవరికి రాదు. ఈరోజు కర్నూలులో ఉన్నట్టు హైకోర్టు తీసేసావు, కర్నూలులో లా యూనివర్సిటీ తీసేసావు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మోసం చేస్తున్నావు. కాబట్టి ప్రజలంతా కూడా నిరసన తెలియజేయడానికి వచ్చారు. ఈరోజు కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి వైసీపీ అభిమానులకు, జగన్ అభిమానులకు, వైసీపీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున